అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎలాంటి విషయాలు మనం వాడుకోకూడదు, ఆలోచించకూడదో తెలుసుకున్నాం. ముందుకెళ్తున్నాము. మొదలు పెట్టుకుందామా? చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మొదలు పెట్టుకుందాం. కొందరి జీతాలు ఎందుకు ఎదగవు? మనం ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నామనుకుందాము. మనకి చాలా తక్కువ జీతం ఇస్తున్నారని మనకు అనిపించి కానీ మన పనితనాన్ని గుర్తించటం లేదని బాధపడతాము. మనకు మరింత జీతం ఇవ్వాలని, మరింత గుర్తింపు కలగాలని మనం అదే పనిగా ఆలోచిస్తున్నామంటే మనం ఆ సంస్థతో తెగతింపులు చేసుకోవటం గురించి ఆలోచిస్తున్నామన్నమాట. మనం ఒక ప్రక్రియను ప్రారంభిస్తున్నాము. అప్పుడు ఒకరోజు మనపై అధికారి మనతో మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేయాల్సి వస్తోంది అని అంటాడు. నిజానికి మనల్ని మనమే ఉద్యోగంలో నుంచి తొలగించుకుంటున్నాము. మన పై అధికారి కేవలం ఒక సాధనంగా పనిచేస్తున్నాడు. అది మన మనసులోని ప్రతికూల ధోరణిని నిర్ధారిస్తోంది. చర్య ప్రతిచర్య సిద్ధాంతాలకు ఇది ఒక ఉదాహరణ. మన ఆలోచన చర్య అయితే మన సబ్కాన్షియస్ మైండ్ యొక్క స్పందన ప్రతిచర్య అవుతుంది. ధన సంపాదన మార్గంలో ఉన్న అడ్డంకులు, అవరోధాలు. అతనొక మోసగాడు, అతను అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నాడు, అతను కపటదారి, నాకు తెలుసు అతని దగ్గర ఏమీ లేదు అని మనం వింటూనే ఉంటాము. అతను ఒక దొంగ, అతను ఒక అవినీతిపరుడు, మోసగాడు. మనం విశ్లేషించి చూస్తే ఏ మనిషి అయితే అలా మాట్లాడతాడో అతనికి ఏదో అవసరముంది. ఆర్థికంగా బాధపడుతున్నాడా లేదా శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బహుశా అతనితో చదివిన వారు తనకన్నా ఎక్కువ విజయం సాధించి ఉండవచ్చు, గొప్పగా రాణించి ఉండవచ్చు. ఇప్పుడు అతనికి వాళ్ళ పురోగతి చేదుగా ఉంది. వాళ్ళ మీద అసూయ, ద్వేషం ఏర్పడింది. చాలా సందర్భాలలో అతని పతనానికి ఇవే కారణాలు. అప్పుడప్పుడు ఎవడైనా బాగా డబ్బు సంపాదిస్తున్నారంటే వాడొక విధమైన నేరస్తుడై ఉండాలి అని అనటం బహుశా వినే ఉంటాము. ఈ విధంగా మాట్లాడే వ్యక్తి, ఆలోచించే వ్యక్తి సాధారణంగా ఒక ఆర్థిక రోగంతో బాధపడుతూ ఉంటాడు. బహుశా అతనికి తనకన్నా జీవితంలో విజయం సాధించి ఇప్పుడు అధిక ధనవంతులైన పాత మిత్రుల మీద అసూయ ఉండి ఉండవచ్చు. అదే అయితే ఆ వ్యక్తి తన కష్టాలను తనే కోరి తెచ్చుకుంటున్నాడు. తన స్నేహితుల మీద వ్యతిరేక ఆలోచనలు పెంచుకోవటం, వారి సంపదను చూసి నిందించటం వలన తన సంపదను, సౌభాగ్యాన్ని తన నుంచి పోయేటట్టు చేసుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఏది కావాలని ప్రార్థిస్తున్నాడో దానినే నిందిస్తున్నాడు. అతను రెండు రకాలుగా ప్రార్థిస్తున్నాడు. ఒకవైపేమో అతను ధనం ఇప్పుడు నా వైపు ప్రవహిస్తున్నది అంటున్నాడు. కానీ అదే ఊపులో అతను ఆ వ్యక్తి దగ్గరున్న సంపదను చూసి ఆగ్రహం చెందుతున్నాడు అని అంటున్నాడు. ఎప్పుడు ఇతరుల సంపద చూసి సంతోషించటం మీదే మన ధ్యాసను ఉంచాలి. మీ పెట్టుబడులను రక్షించుకోండి. మీకు పెట్టుబడుల గురించి మార్గదర్శకం కావాలనుకున్నా, లేదా మీ స్టాకులు, బాండ్లు గురించి మీరు బెంగపడుతున్నా, మీరు నెమ్మదిగా ఇలా అనుకోండి: అనంతమైన మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలను అన్నీ చూస్తూ నియంత్రిస్తుంది. నేను ఏది చేసినా అది అభివృద్ధి చెందుతుంది. మనం తరచుగా ఇలా చేస్తూ ఉంటే తెలివైన పెట్టుబడులు పెట్టారని మనం గ్రహిస్తాము. అంతేకాక నష్టం రాకుండా మనకు రక్షణ దొరుకుతుంది.
ఎందుకంటే మనకి నష్టం కలగకముందే సెక్యూరిటీలు, హోల్డింగ్లు అమ్మాలని అనిపిస్తుంది. ఏదీ ఇవ్వకుండా దేన్ని పొందలేరు. పెద్ద పెద్ద దుకాణాలలో యాజమాన్యం జనం దొంగతనం చెయ్యకుండా ఉండటానికి డిటెక్టివ్లను నియమిస్తారు. వారు రోజూ ఇలా దొంగతనం చేసేవారిని పట్టుకుంటూ ఉంటారు. అలా దొంగతనం చేసేవారు లేమి, మానసికంగా బలహీనత ఉన్నవారు. ఇతరుల నుంచి దొంగతనం చెయ్యడానికి ప్రయత్నిస్తూ వారంతా తమలోని శాంతి, సామరస్యం, విశ్వాసం, నిజాయితీ, పూర్ణత్వం, సద్భావన, ఆత్మవిశ్వాసాలను దోచుకుంటున్నారు. అంతేకాదు వారు శీలం, కీర్తి, సామాజిక ప్రతిష్ట, మానసిక శాంతి మొదలైన అన్ని రకాల నష్టాన్ని తమ వైపు ఆకర్షించుకుంటారు. వీరికి మూలాధారం మీద నమ్మకం ఉండదు. బుద్ధి ఎలా పనిచేస్తుందో అర్థం కాదు. వారు మానసికంగా తమ సబ్కాన్షియస్ మైండ్ ఉన్న శక్తిని ఆహ్వానించి దాని ఆదేశాలకు అనుగుణంగా తాము నడుచుకుంటున్నామని నిర్ధారిస్తే వారికి అవసరమైనప్పుడల్లా కావలసింది లభిస్తుంది. అప్పుడు నిజాయితీ, న్యాయబుద్ధి, పట్టుదల వలన వారు తాము అద్భుతంగా బాగుపడటమే కాకుండా సమాజానికి గర్వకారణమవుతారు. మీకు నిరంతరం ధనం సరఫరా, ఐశ్వర్యం, స్వేచ్ఛ, అవసరమైన ధనం ఎల్లప్పుడూ సమకూరడం. మనము మన సబ్కాన్షియస్ మైండ్కున్న శక్తులను, మన ఆలోచన, మానసిక రూపానికున్న సృజనాత్మక శక్తిని గుర్తించటంలో ఉన్నాయి. సమృద్ధి జీవితాన్ని మన మనసుతో స్వీకరించాలి. మనము మానసికంగా ధనాన్ని స్వీకరించటం, సంపదను ఆకాంక్షించటం లాంటివి. వ్యక్తపరచటానికి తమకంటూ ప్రక్రియలు వేరే ఉన్నాయి. సమృద్ధి యొక్క మానసిక అవస్థలో మనం చేరినప్పుడు ఆ సమృద్ధి నిండిన జీవితం అందించేందుకు అవసరమైన అన్ని వస్తువులు మనకు సమకూరుతాయి. ప్రతిరోజు ఇలా ప్రమాణం చేద్దాము. దీన్ని మన హృదయం మీద రాసుకోవాలి. నేను సబ్కాన్షియస్ మైండ్ యొక్క అంతులేని సంపదలతో కలిసి ఒక్కటిగా ఉంటున్నాను. ధనం, సంతోషం, జయం పొందటం నా హక్కు. డబ్బు స్వేచ్ఛగా, పుష్కలంగా నిరంతరం నా వైపు ప్రవహిస్తోంది. నేనెప్పుడూ నాకున్న నిజమైన విలువల గురించే ఆలోచిస్తుంటాను. నేను నా ప్రతిభను స్వేచ్ఛగా సమర్పిస్తాను. ఆర్థిక వరాలు అధికంగా నాకు దొరుకుతాయి. ఇది ఎంత అద్భుతమో కదా! విన్నారు కదా? రేపు మళ్ళీ మీ ముందుకొస్తాను. చివరి వరకు విన్నాక లైక్ చేసి షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.